తాటాక గుడిసెలోనే ఆ తర్వాత రేకులు, ఆ తర్వాత బిల్డింగ్. ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ కుమారుడిగా పెరిగినండి. ఆయన చదివింది 8వ తరగతి మా నాన్నగారు, మా అమ్మ చదివింది ఏలుముద్ర. మేము ఉద్యోగానికి వచ్చిన సిగ్నేచర్ నేర్పించాం. సో పేదరికం అనేది నాకు తెలుసు, వాళ్ళకెవరికి తెలియదు. ఆ బాధ లేని అందుకనే నేను ఈరోజు స్టేజ్. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, నారాయణ అనే పేరు చెబితేనే పుస్తకాలు కనబడతాయి, విద్యాశాఖ కనబడుతుంది. ఆయన ఏం చెప్పారు? ట్యూషన్లు చెప్పుకున్న ఆ గుడిసెలో మా అమ్మ వేలిముద్ర, మా నాన్న బస్ కండక్టరు, చాలా కింది స్థాయి నుంచి వచ్చాం, మాకేమీ లేదు, కష్టపడి చదువుకుని అంచెలంచెలుగా ఎదిగొచ్చాం. ఎవరికైనా సరే ఈ భూప్రపంచంలో నిన్న తినని రోజు గుర్తున్న రోజున రేపు పరమాన్నం తింటాడు. ఇది నిజం. నిన్నటి రోజు గుర్తున్న వాడికే రేపటి రోజు ఉంటుంది. అంతటి మహనీయుడు, నిగర్వి. ఇవాళ నెల్లూరు వెళ్తే ఒక టాక్సీ డ్రైవర్ చెప్పాడు, 11 పార్కులు మా ఊళ్ళో గతంలో నారాయణ గారు అభివృద్ధి చేశారు సార్ అని. అభివృద్ధికి చిరునామా చంద్రబాబు నాయుడు గారి అడుగు జాడల్లో నిత్యం నిగర్వి, ఒక్క రూపాయి అవినీతి లేకుండా పనిచేసేటువంటి నారాయణ గారికి, ఈ అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యమై అనునిత్యం కష్టపడుతున్నటువంటి నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ